అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మండల ప్రజానికం జాగ్రత్తలు పాటించాలని, లేని పక్షంలో వడదెబ్బ బారిన పడి ప్రాణాలకి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ముత్తుకూరు మెడికల్ ఆఫీసర్ దేవి కృప తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరం జరుగుతూ ఉన్న బాలికలకు ముందస్తు జాగ్రత్తగా HPV వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి అపోహలను నమ్మకుండా ఈ వ్యాక్సినేషన్ అందరూ తీసుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ఆయా ఏఎన్ఎంల వద్ద ORSలు అందుబాటులో ఉన్నాయని, రద్దీ ప్రాంతాలు బస్టాప్లలో కూడా ORS సెంటర్స్ ఏర్పాటు చేశామని, ఎవరూ వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని దేవి కృప తెలిపారు. ఈరోజు ముఖ్యంగా మనము ఈ వాతావరణ మార్పు వల్ల వేడి గాలులు వీటి వల్ల సన్స్ట్రోక్ వచ్చే ప్రభావం ఉంది కాబట్టి మెయిన్గా సన్స్ట్రోక్ రాకుండా ఉండడానికి మనం ఏం చర్యలు తీసుకోవాలి, ప్రికాషనరీ యాక్టివిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఇంకొకటి మెయిన్గా మన ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలో కూడా PHC, CHC అన్నింటిలో కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా HPV వ్యాక్సినేషన్ని స్టార్ట్ చేశారు. వాటి గురించి కూడా చూద్దాం. మెయిన్గా ఇప్పుడు మనం సన్స్ట్రోక్ గురించి చూద్దాం. ఈ యొక్క వాతావరణ వేడి వల్ల మనకి బాడీలో హైపోథలామస్ అనేది మెయిన్గా దెబ్బతినడం వల్ల మనకి సన్స్ట్రోక్ సింటమ్స్ ఏర్పడడం జరుగుతుంది, బాడీలో కలగడం జరుగుతుంది. మెయిన్గా ఈ సన్స్ట్రోక్ యొక్క సింటమ్స్ ఏంటి, మనకి ఇందులో స్టేజెస్ ఉన్నాయి సన్స్ట్రోక్లో. దీంట్లో ఫస్ట్ స్టేజ్లో మనకి మజిల్ క్రాంప్స్ అంటే మజిల్స్ అన్నీ మనకి నొప్పులు రావడం, మెయిన్గా మేజర్ మజిల్స్ అన్ని పెయిన్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఇంకా దాటిన తర్వాత మనకి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హెడేక్, ఫీవర్ అవ్వడం, అంటే దాహం అనిపించడము, నోరు ఎండిపోయినట్టు ఉండడం, ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మజ్జిగ నీళ్ళు, టెంకాయ నీళ్ళు లేదా ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనం నివారించవచ్చు. ఈ దశ దాటిన తర్వాత హీట్ స్ట్రోక్ అంటాం లేదా సన్ స్ట్రోక్ అంటాం. అప్పుడేమవుతుందంటే పర్సన్ ప్రెజెంట్ అయ్యేటప్పుడే వాళ్ళకి ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 104, 105 అలా ఫీవర్ ఉంటాయి. స్వెట్టింగ్ పూర్తిగా రావడం ఆగిపోయి ఉంటాయి, డ్రై మౌత్ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది అపస్మారక స్థితిలో కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం నోటి ద్వారా అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు. మెయిన్గా వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన దశ అది. హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ సన్ స్ట్రోక్ ఈ సింటమ్స్ కూడా దాటిపోతే మనకి మనిషి కోల్పోవడం కూడా జరుగుతుంది, డెత్ జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో, ఈ వేడి వాతావరణ సీజన్లో ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఎక్కువ వాటర్ తీసుకోండి, ఆహారం మితంగా తినండి, నాన్ వెజ్ మితంగా తినండి, ఎక్కువ మజ్జిగ, కోకోనట్ వాటరు, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఎండ సమయంలో బయటకి ఎవరు కూడా 12 తర్వాత నుంచి 3 వరకు వెళ్లకుండా ఉంటే, పనికి వెళ్లకుండా ఆపుకుంటే మంచిది. ఎర్లీగా పనులు చేసుకొని ఇంటికి వచ్చేయడం మంచిది. మెయిన్గా మనకి ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఎండలో, వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. కూలీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఎండ తీవ్రం ఉండే సమయంలో వాళ్ళు బయట ఉండకుండా, లేదంటే ఎండలో వెళ్ళాల్సిందే తప్పదు అన్నప్పుడు వాళ్ళు హ్యాట్, గొడుగు లేదా ఏదో ఒకటి అలాంటివి ప్రొటెక్షన్ తీసుకోవడం బెటర్ అన్నమాట. తర్వాత మెయిన్గా చేయకూడనివి ఏంటి అంటే మనం ORS, ఎప్పుడైనా డీహైడ్రేషన్ ఉంటే ORS అనేది మన PHCలో 8,000 దాకా ఉంది. ప్రతి ఒక్క ఏఎన్ఎంకి 500 చెప్పున, ఆశాలకి 100 చెప్పున ORS ఇచ్చి పెట్టున్నాము. కాబట్టి అది కాకుండా ORS కార్నర్స్ అన్ని కూడా బస్ స్టాండ్లో అట్లాగా ఎక్కడైతే వాటర్ తాగడానికి పెట్టున్నారో చలివేంద్రాలు అక్కడంతా కూడా మేము ORS పెట్టించున్నాము. అయిపోయింటే మళ్ళీ కూడా పెడతాము. సో ORS ఏదైతే WHO రికమెండ్ చేసిందో వాటిని వాటర్లో కలుపుకొని, లీటర్ వాటర్లో కలుపుకొని తాగడం బెటర్ అనమాట. నెక్స్ట్ రెండవది HPV వ్యాక్సినేషన్. HPV వ్యాక్సినేషన్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది సింగిల్ డోసు గార్డసిల్ 4. దీంట్లో 4 సీరోటైప్స్ ఉంటాయి మనకి, 16, 11, 16, 18. ఇది మెయిన్గా ఎందుకు ఈ HPV వ్యాక్సినేషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి. ఇది వన్ ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఉచితంగా 14 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి, 15th బర్త్డే కంప్లీట్ కాకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ టార్గెట్ పీపుల్ వీళ్ళు మాత్రమే. ఇది ఆన్లైన్, పక్కాగా ఆన్లైన్ చేసి, ఆధార్ బేస్డ్ మీద ఆన్లైన్ చేసి, సర్టిఫికేట్ కూడా యువిన్లో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారి చేత ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా చేయబడింది.
మార్చ్ 11న అప్పటి నుంచి మనకు జరుగుతుంది. మనం టోటల్గా 348 మెంబర్స్ టార్గెట్ పీపుల్ ఇచ్చున్నాము సర్వే ప్రకారం, గురుకుల పాఠశాల కూడా కలిపి. ఇప్పుడు మనం టోటల్గా 244 మెంబర్స్కి వేస్తున్నాం వ్యాక్సినేషన్. ఇంకా మిగిలి ఇంకా 104 వ్యాక్సిన్ వైల్స్ అయితే మన దగ్గర ఉంది. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి సింగిల్ డోస్ సరిపోతుంది. ఇది వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇస్తుంది. దీని మీద ఎలాంటి అపోహలొద్దు. ప్రతి ఒక్క టార్గెట్ పీపుల్ ఈ వ్యాక్సిన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్లో సెకండ్ లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు, ఆ టార్గెట్ పీపుల్ పిల్లలకి పేరెంట్స్ దీని యొక్క ఆవశ్యకత తెలుసుకొని దీని యొక్క బెనిఫిషియరీ యాక్టివిటీస్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నెట్లో చూసి ఇది వేసుకోవడం వల్ల అపోహలు ఉన్నవి కొంతమంది మాకు తెలియజేయడం జరిగింది. ఎలాంటి అపోహలు వద్దు. ఇది గవర్నమెంటే ఇచ్చిన వ్యాక్సిన్ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ ఏం కాదు. ఇది మనకి రీకాంబినెంట్ వ్యాక్సిన్ ఇది. కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ వ్యాక్సిన్కైనా ఉంటుంది. అది మనకి టాబ్లెట్స్ వేస్తే వెళ్ళేవే, మామూలుగా ఫీవర్ కానీ అలర్జీ కానీ ఇలాంటివి. కానీ ఈ టార్గెట్ పీపుల్ కాని వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి, ఆల్రెడీ వ్యాక్సినేషన్ జరిగిన వాళ్ళకి, లేదంటే క్రానిక్గా ఏదైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్లో మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఈ వ్యాక్సిన్ ఇవ్వబడదు. కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకొని పిల్లల్ని సర్వైకల్ క్యాన్సర్ నుంచి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయవలసిందిగా ముత్తుకూరు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ పిహెచ్సి అయినా ఓకే, నేషనల్ వైడ్ జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అందరూ వేయించండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.